హాయ్ అండి, గోధుమ బిస్కెట్ చేద్దాం అనుకున్నానండి. గోధుమ పిండి, కొద్దిగా నువ్వులు, కొంచెం ఓమ, కొద్దిగా కారము, కొద్దిగా సాల్ట్ అంటే రుచికి సరిపడినంత అండి. మీకు కావాల్సినంత మీరు వేసుకోవచ్చు. కొద్దిగా పసుపు ఇలా వేసిన తర్వాత దాన్ని కలిపేసుకోవాలండి. ఉండలుగా ఏది లేకుండా నీట్గా కలిపేసుకోవాలి. పెనం పైన ఆయిల్ పెట్టుకోవాలండి. ఆయిల్ పెట్టేసుకొని ఇది వేడైన తర్వాత కొంచెం ఒకటి 2-3 స్పూన్స్ సరిపోతుందండి. అది ఆయిల్లో వేయాలి. అలా నురుగు వస్తుంది చూసారా, అలా రావాలండి. అలా వచ్చాక మీరు అది మొత్తం వేడిగా ఉంటుందండి, స్పూన్తో కలుపుకోండి, లేదంటే అలా జల్లించుకొని కలుపుకోవచ్చండి. అలా కలిపేసిన తర్వాత మనం ఎలా అంటే ఇలా పట్టి చూస్తే ఉండలా కావాలండి. వీడియోలో చూపిస్తున్నాను చూడండి, అలా అయితేనే క్రిస్పీగా భలే వస్తాయండి బిస్కెట్స్ అనేవి. అలా రావాలండి. అందులో కొద్దిగా వాటర్ పోసుకుంటూ చపాతీ పిండిలాగా చేసేసుకోవాలండి. మనం చపాతీ పిండిని ఎలా చేసుకుంటామో దాన్ని అలా చేసేసుకొని కాస్త ఒక 10-15 మినిట్స్ పక్కన పెట్టుకోవాలండి. కొంచెం నానితే ఇంకా బాగా అవుతుంది. ఇది నానలేదు కదండి. కొంచెం ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకున్న తర్వాత ఇలా వస్తుందండి. దీన్ని బాగా ముద్దలాగా చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా రోల్ లాగా చేస్తే చపాతీ పిండిలాగా ముట్టి చూస్తే ఇలా ఉండాలండి. దాన్ని మనం కొద్దిగా తీసుకుంటూ చపాతీ మరీ లావు కాకుండా మరీ సన్నగా కాకుండా చపాతీలాగా పొడిపిండి చల్లుకుంటూ చపాతీలాగా తాల్చుకోవాలండి. తాల్చుకున్న తర్వాత ఇలా మనం చాక్తోనైనా సరే లేదంటే స్పూన్తోనైనా సరే అండి కట్ చేసుకోవాలండి. మీకు నచ్చిన షేప్స్లో అండి. నేనైతే ఇలా కట్ చేసుకున్నాను. తర్వాత ఇలా అయితే ఆయిల్ పెట్టేసుకోవాలండి. ఆయిల్ వేడైన తర్వాత ఇలా వేడైందండి, ఒకటి వేసి చూద్దాము. వేడైందండి, ఇంకా వేసేసుకోవాలా. అన్నీ వేసేసిన తర్వాత సిమ్లో పెట్టాలండి. సిమ్లో పెట్టిన తర్వాత వాటిని కలుపుతూ ఉండాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు సిమ్లోనే వేపుతూ ఉండాలండి. ఇలా వచ్చాక వర్షాకాలం కదండి, అప్పుడప్పుడు ఇలాంటి స్నాక్స్ చేసుకొని తింటుంటే బాగుంటుందండి. పైగా 3-4 డేస్ నుంచి చిన్న వర్షం పడుతూనే ఉంది కదండి. ఇదండి, ఇంతే వేడి కారం బిస్కెట్స్ రెడీ అండి. పిల్లలకి ఎంతో ఇష్టంగా చాలా బాగుంది.